నేను 10th చదివే సమయానికి మా నాన్నగారికి పేరాల చీరాల అనే ఊళ్ళో నాన్న పనిచేసేవాళ్ళు. అక్కడి నుంచి నాన్నగారికి మాడుగులని ఉత్తరాంధ్రలో అయింది ట్రాన్స్ఫర్. అక్కడ వెళ్ళటం నాన్నగారికి ఇష్టం లేదు. సో లాంగ్ లీవ్ పెట్టేశారు. ఆయన 3 months లో చాలా దిగాలు పడిపోయేవారు, ఒక డిప్రెషన్ గురయ్యేవారు. నాన్న అలా చూస్తే చాలా బాధ అనిపించేది. నాన్న మీకు దేవుడి మీద నమ్మకం లేదు, కానీ మీరు హనుమంతుల వారిని హనుమాన్ చాలీసాని 108 సార్లు చదువుతూ అలా చేయండి. విత్ ఇన్ నో టైం మీరు అనుకున్న చోట మీకు ట్రాన్స్ఫర్ జరుగుతుంది అని చెప్పేసి 15 ఏళ్ల కుర్రవాడిగా 10th క్లాస్ లో నాన్నకి చెప్తే జరుగుతుందా, చేద్దామా, చేయనా అంటే అప్పటికప్పుడు హనుమాన్ చాలీసా నేనే ఒక చిన్న కాగితం రాసేసి నాన్నకి వచ్చారు. నాన్న 2-3 సార్లు చదివారు. ఆ తర్వాత 108 సార్లు ఆయనకి చిట్టి గారెలు ఆయన మెళ్ళ వేసి 108 గారెల్ని ఆ తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం వరకు అయిపోయింది. అలా చదివేవాళ్ళు. నమ్మండి నమ్మపోండి, నెల రోజుల లోపల ఆయనకి మళ్ళీ ఏ ఊరైతే కోరుతారో ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయేసరికి నాన్నకి విపరీతం నమ్మకం ఏర్పడిపోయింది.